రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రేపు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. ఇక ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీన్ని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నారు. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి. రైట్. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో పలు మార్పులు చోటు చేసుకుని పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాల తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. ప్రస్తుతం మరోసారి కేంద్రం జమిలీ నినాదం ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. ప్రధానంగా మొన్న వ్యూహాత్మకంగా ఈసారి బిల్లు ప్రవేశపెట్టే అంశాలు ఏమీ లేవు, తర్వాత ప్రవేశపెట్టే అవకాశం ఉందని వచ్చింది. కానీ రేపు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ మీద ఎన్డీఏ ప్రభుత్వం గతంలో కూడా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఏదైతే గతంలో మోడీ ప్రభుత్వంలోనే దీనికి సంబంధించి అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తోని ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ రామ్నాథ్ కోవింద్ రిటైర్ అయిన తర్వాత కూడా రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆ కమిటీ అట్నే వర్క్ చేసింది. ఈ జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి ఎన్నికలు జరపాలి పార్లమెంటుకు, లోక్సభకు, అదేవిధంగా స్థానిక సంస్థలకు అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి ప్రధానంగా జీడిపి పెరిగే అవకాశం ఉంది. ప్లస్ ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఇటు సమయము, అదేవిధంగా సిబ్బందిని, అదేవిధంగా కావాల్సిన ఎనర్జీ ఏతుందో వాటన్నిటి కూడా సేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం అనేది మంచిది, కరెక్ట్ అని చెప్పేసి కూడా కమిటీ మొన్ననే నివేదిక కూడా సమర్పించింది. ఆ నివేదికను మొన్న కేబినెట్ కూడా ఆమోదించింది. కేబినెట్ ఆమోదించిన తర్వాత ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఆయా ప్రధాన పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ సెషన్ లో పార్లమెంట్ లో పెడతారని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలోనే రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఉండకపోవచ్చని పదే చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ లో రేపు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. దీన్ని జేపీసీ ముందు పెట్టడం జరిగింది. జేపీసీ దీన్ని చర్చకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి. అయితే ప్రధానంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ముందుగా బిల్లు ప్రవేశపెట్టిన దాన్ని చట్టం చేయాలంటే ముందుగా పార్లమెంట్ లో దీనికి సంబంధించి చర్చ జరగాల్సి ఉంటుంది. సో చర్చ జరిగిన తర్వాత దీని మీద ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా జరగాలి కాబట్టి ఇప్పుడు ఇదే ప్రధాన అంశంగా ఉండబోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ 13, 14 తేదీల్లో అటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పటికే వారి ఎంపీలకు కూడా
విప్పు జారీ చేయడం జరిగింది. 13, 14 తేదీల్లో జరిగే చర్చలో పార్లమెంట్ లో ఖచ్చితంగా అందరు సభ్యులు హాజరు కావాల్సింది అని చెప్పేసి కూడా 3 లైన్ ఒక విప్పును కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు జరగబోయేది పార్లమెంట్ లో ఏదైతే రేపు బిల్లు ప్రవేశపెడితే గనక దీని మీద చర్చ గట్టిగా ఉండబోతుంది. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఎన్డీఏ పక్షం పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇండియా విపక్షం ఏదైతే ఉందో, విపక్ష స్టేజ్ లో ఇండియా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా ఈ బిల్లును అయితే వ్యతిరేకించడం జరుగుతుంది. అయితే ఈ బిల్లును వ్యతిరేకించినప్పుడు కూడా ఇది ఓటింగ్ అనేది చివరి క్షణంలో ఉంటుంది కాబట్టి తద్వారా ఈ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కనుక మనకి 293 మంది ఇండియాకి మద్దతు ఇస్తున్నారు. ఇండియా విపక్ష కూటమి 235 మంది ఉన్నారు. కానీ ఈ బిల్లు పాస్ కావాలంటే కనుక ఖచ్చితంగా 361 మంది మద్దతు అవసరం ఉంటుంది. సో ఇప్పుడు జరగబోయేది ఏంటనేది కూడా చూడాలి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది ఎంపీలు ఉంటారో దాన్ని బట్టి ఈ బిల్లుకు సంబంధించి మద్దతు ఉంటుందా లేదా, అంటే బిల్ పాస్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎన్డీఏ బహుశా వ్యూహాత్మకంగా కొంతమంది ఎంపీలను గైర్హాజరుపరిచి, అంటే ఎవరైతే దీనికి అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధ్యస్థంగా ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలని గైర్హాజరు ఏ విధంగా చేయవచ్చు, లేకుంటే కొంతమందిని ఈ ఓటింగ్ కి దూరంగా ఉండి పెట్టే అవకాశం ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఒక రాజకీయంగా వ్యూహాత్మక ఎత్తుగడగా ఈ బిల్లును పాస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే దీనికి 361 మంది ఎంపీలకు సంబంధించి ఎంతమంది మద్దతు ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి ఇప్పటికే 293 మంది మాత్రమే మద్దతు ఉంది. అదే ఎన్డీఏ కూటమికి 235 మంది, అంటే కనీసం ఇంకో 68 మంది ఎంపీల మద్దతు ఈ బిల్లుకి అవసరం ఉంటుంది. సో 68 మంది ఎంపీల మద్దతు కోసం ఇప్పుడు ఎన్డీఏ ఏం చేయబోతుందని కూడా చూడాలి. ఎందుకంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే కనుక ఆ 68 మంది ఎంపీలలో కొందరిని గైర్హాజరు చేసే అవకాశం ఉంది. తద్వారా పార్లమెంట్ లో సభ్యుల సంఖ్య తగ్గుతుంది. ఆ తర్వాత 3/4 అక్కడ ఉండాలి కాబట్టి బిల్లు మద్దతుగా ఆ రోజున్న ప్రజెంట్ ఎవరైతే ఉంటారో దాన్ని బట్టి కూడా ఆ బిల్లును పాస్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా పార్లమెంట్ లో కావచ్చు, చాలా శాసనసభల్లో కూడా ఈ తరహా ప్రాక్టీస్ జరిగింది. సో ఇప్పుడు కూడా అదే జరగబోతుందని కూడా చూడాల్సిన అవసరం. మొత్తానికైతే 1 నేషన్ 1 ఎలక్షన్ ఏదైతే జమిలీకి సంబంధించి ఇప్పుడైతే హాట్ టాపిక్ కాబోతుంది. ఏదైతే 13, 14 తేదీలకు సంబంధించి చర్చ ఉండబోతుంది. మనం ఇవన్నీ కూడా చూడాలి ఎక్కడ వరకు పోతుంది. అదేవిధంగా దీన్ని లోక్సభలో ఈ బిల్లు పాస్ చేసిన తర్వాత ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్లాల్సి ఉంటుంది. రాజ్యసభలో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ రేపు వచ్చే అవకాశం ఉంది మాత్రం మనకు స్పష్టమవుతుంది. రాజశేఖర్ రైట్ అంటే ఉభయ సభల్లో సంయుక్త కమిటీ కూడా ప్రధానంగా నిర్ధారించబోతుంది. అంటే దీనికి సంబంధించి బిల్లు ఎవరు పంపించే అవకాశం కనిపిస్తుంది? అంటే మనకి ప్రధానంగా 129 రాజ్యాంగ సవరణ దీనికి ప్రధానంగా ఆ బిల్లు వేయడానికి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో కొన్ని లొసుగులు బయటకు వస్తున్నాయి. సో అది కూడా కలిసి వస్తుంది. ఏదైతే 361 మెజార్టీ ఉందో ఆ మెజార్టీ కూడా బీజేపీకి ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడంతా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొన్ని గతంలో కూడా చూసాము, కొన్ని బిల్లులను వ్యూహాత్మకంగా వ్యవహరించి పాస్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు 361 మంది ఎంపీల మద్దతు ఈ బిల్లుకు అవసరం అవుతుంది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి దగ్గర 293, అంటే ఇంకో 68 మంది ఎంపీల మద్దతు కావాలి. సో దీన్ని రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడగా ఎంపీలను గైర్హాజరు అంటే హాజరు కాకుండా చూడడం వల్ల అక్కడ ఉన్న ఏదైతే మద్దతు కావాల్సిన 3/4 అవసరం ఉందో వాటిని కూడా అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆ రోజున ఎంతమంది ఎంపీలు ఉన్నారో వాళ్ళు 3/4 తీసుకురావచ్చు ఉంటే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు బిల్లుని. గతంలో కూడా చాలా బిల్లులు ఇలానే పార్లమెంట్ లో పాస్ కావడం జరిగింది. ఇప్పుడు కూడా అలా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ 68 ఎంపీలలో ఎవరు గైర్హాజరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరు బిల్లుకి మద్దతు కానీ లేకుంటే దీన్ని వ్యతిరేకించడం కానీ చేయకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఒకవేళ మిగతా అంటే ఇండియా విపక్ష కూటమిలో ఎవరైనా బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉంటే వారిని ఇట్లా పార్టీ వైపు ఉంచుకోవాలి, లేదా ఈ వారిని ఎలా గైర్హాజరుగా ఎందుకు ఈ సభకు రాకుండా ఎట్లా చూడాలి, ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని బీజేపీ కానీ ఇండియా పక్షాలు కానీ ఏ విధంగా దీన్ని తీసుకుంటాయో, ఎంత ఛాలెంజ్ గా తీసుకుంటాయో చూడాలి. అదేవిధంగా అట్ ది సేమ్ టైం ఇటు ఇండియా విపక్ష కూటమి కూడా అదే తరహాలో దీన్ని ఛాలెంజ్ గా తీసుకోబోతుంది. సో ఈ బిల్లుకు మద్దతు రాకుండా ఇండియా విపక్ష కూటమి ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని బిల్లుని ఎట్టి పరిస్థితి కూడా పాస్ చేయాలని చెప్పేసి ఇండియా కూటమి చూస్తుంది. సో ఇదంతా కూడా తెరపరాలంటే మనకి ఈ సెషన్ లో ప్రవేశపెడితే కనుక దీనికి సంబంధించి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
అంటే సాధారణంగా బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే ముందు నుంచి కూడా బిల్లు ప్రవేశపెడతారు, గతంలో ప్రవేశపెట్టాల్సింది వాయిదా వేస్తూ వస్తున్నారు. దాని మీద ఒక కమిటీ రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వేశారు. అదొక ప్రధానంగా దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఒక నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదిక కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సో దీన్ని ఎదుర్కోవడంలో ఎన్డీఏ కూటమి కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ రేపు ఖచ్చితంగా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నాయంటారు, వాయిదా పడే అవకాశం ఉన్నాయంటారు. ఎందుకంటే నేను కూడా మనం మాట్లాడుకున్నాం, నిన్న బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని డిస్కస్ చేసుకున్నాం. కానీ వ్యూహాత్మకంగా బీజేపీ ఈసారి కాకుండా తర్వాత ప్రవేశపెట్టబోతుంది. దానికంటే కొన్ని బిల్లులు ముందు పాస్ చేసిన తర్వాత వాటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వెళుతుంది అనుకున్నాం. కానీ రేపు పెట్టే అవకాశం ఉన్నాయి మనకు సమాచారం అందుతుంది. సో రేపు ఖచ్చితంగా పెట్టే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మార్పులు చేసేయడానికి అవకాశం ఉన్నాయంటారా? రాజశేఖర్, ఇక్కడ మనం బిల్లులు పాస్ సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరించడం ప్రధానంగా చూడాలి ఇక్కడ. ఎందుకంటే గతంలో ఆర్టికల్ 367 కావచ్చు, అదేవిధంగా తలాక్ కావచ్చు, ఇలా కొన్ని కీలకమైన బిల్లులు కూడా ఎన్డీఏ కూటమి వెనక ముందు వారితో ఒక్కసారిగా ప్రవేశపెట్టి, అంటే వాళ్ళకి వాతావరణం అనుకూలంగా ఉంది, బిల్లుకు మద్దతు వస్తుంది అని తెలిసిన క్షణమే దీనికి సంబంధించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం, ఆ వెంటనే రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, వెంటనే బిల్లులు పాస్ చేయడం అనేది ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ తరహా వ్యూహాత్మక ఎత్తుగడలు చేస్తూనే తమకు కావాల్సిన బిల్లులను పాస్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మన పార్లమెంట్ లో మనకి తలాక్ విషయం, ఆర్టికల్ 367 విషయం, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు కూడా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించి దీన్ని కూడా ఒక వ్యూహాత్మక ఎత్తుగడగానే పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముందుగా ఈ ఏదైతే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏదో ఆ రిపోర్ట్ ను ముందుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపిస్తారు. దాంట్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దాని తర్వాత జేపీసీ ఏదైతే ప్రకటిస్తుందో దాన్ని బట్టి చర్చకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి రేపు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం స్పష్టత అయితే వస్తుంది. కానీ చూడాలి మరి ఎంతవరకు మళ్ళీ చివరి క్షణంలో దాన్ని మార్పు చేస్తారా, లేకపోతే మళ్ళీ వచ్చే పార్లమెంట్ సమావేశంలో తీసుకొస్తారనేది కూడా రేపటి వరకు చేసి చూస్తారని చెప్పలేము. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.